హాయ్ అండి. ఈరోజు వీడియోలో హెల్తీగా మిల్లెట్స్తో చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించాను, చూసేసేయండి. దీనికోసం సజ్జలు, జొన్నలు, పెసలు, బియ్యము, రాగులు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసేసుకొని అందులోనే కొంచెం సోంపు కూడా యాడ్ చేసేసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసాను. తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పునైతే యాడ్ చేసుకోండి. ఉప్పును యాడ్ చేసేసి నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ ఇష్టం. యాడ్ చేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఈ టైంలోనే కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోండి. కారం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కలపండి, పిండి అంతా కలిసిపోయేలాగా. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు వాటర్ని కొంచెం గోరువెచ్చగా కాంచుకొని గోరువెచ్చని నీళ్ళతో ఈ పిండిని అయితే మనం కలుపుకోవాలి. అలాగే ఈ టైంలో కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేయాలి. జీలకర్రను కూడా యాడ్ చేసి మనం బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి బాగా మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ చూపిస్తాను చూడండి. కొంచెం వాటర్ కలిసేంత వరకు మనం స్పూన్తో కలిపేసుకొని తర్వాత చేత్తో నీట్గా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని పిండిని పక్కన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే మిల్లెట్స్తో చెక్కలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా, మొత్తం కలిపేశాను. ఈ టైంలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆ కరివేపాకును కూడా దీంట్లో కలిసిపోయేలాగా అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ముద్దను తీసుకొని చేత్తో చెక్కల్లాగా ఒత్తేసుకోవాలి. ఒత్తేసుకున్నట్లయితే చేత్తోనే సింపుల్గా ఒత్తేసుకోవచ్చు. ఒత్తేసుకొని అలాగే ఆయిల్లో ఈ చెక్కని వదిలేయాలి. ఇలాగే సేమ్ ప్రాసెస్ రిమైనింగ్ చెక్కల్ని కూడా ఇలాగే చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చెక్కలను అయితే నూనెలో బాగా ఫ్రై చేసుకొని అవి బాగా కాలిన తర్వాత, చెక్కలు బాగా కాలిన తర్వాత మాత్రమే తీయాలి. కొంచెం కాలకపోయినా కూడా లోపలంతా మెత్తగా ఉండిపోతాయి. అలా కాకుండా ఒక 2 మినిట్స్ అలా ఆయిల్లో ఉంచినట్లయితే 2 సైడ్స్ కాలనిచ్చినట్లయితే మనకి చెక్కలు అయితే రెడీ అయిపోతాయి. చెక్ చేసుకోవాలి. రెండు సైడ్స్ తిప్పుకుంటూ చెక్కల్ని కాల్చుకున్నట్లయితే మనకి చెక్కలు రెడీ అయిపోయినట్లే. సో అంతేనండి. ఇంకా కాలిన వాటిని తీసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని అందులోకి వీటిని ఉంచినట్లయితే మనకి 3 మంత్స్ వరకు అస్సలు పాడవవు, క్రిస్పీగానే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా సింపుల్గా హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మిల్లెట్స్తో చెక్కలు అయితే నార్మల్గా బియ్యం చెక్కలు చేస్తూ ఉంటారు, అలా కాకుండా ఒకసారి ఇలా హెల్తీగా ట్రై చేయండి. ఇవి మెత్తగా ఉంటాయి అనే డౌట్ అయితే అస్సలు అవసరం లేదు. కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. క్రిస్పీగా చెక్కల కంటే హెల్తీగా ఇలా మిల్లెట్స్తో చేసుకున్నట్లయితే ఇంట్లోనే హ్యాపీగా తినేయచ్చు. చూసారా ఎంత పలుకుగా విరిగిపోయాయో. అంతేనండి, ఇలా చేసేసుకొని తినేయడమే. కాకపోతే చెక్కలకి దీనికి ఒకటే డిఫరెన్స్. చెక్కలు ఏంటంటే మనం బియ్యం పిండితో చేస్తాము, ఇవి మిల్లెట్స్తో చేస్తాము. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.